ఎలాంటి సందర్భాల్లో మన డాడీ మనకి విలన్ లాగా కనిపిస్తుంటాడు? అన్నం తినే టైంలో మా డాడీ వచ్చి కడుపుగా అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అన్నప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొడుకు నువ్వు డాడీ. రాంప్రసాద్ కడుపుకి బిర్యానీ తింటావా సాంబార్ రైస్ తింటావా? ఏం కలుదొబ్బే కనిపించట్లే. డాడీనే అంటావారా నువ్వు? నువ్వు డాడీయా? నీ అబ్బా నువ్వు. నెక్స్ట్ మైసెల్ఫ్ భవానీ. భవానీ, ఇమాజిన్ జూబ్లీ హిల్స్ లాంటి రోడ్ లో రాత్రి 1 గంటకి నువ్వు అట్లా నడుచుకొని వస్తున్నావు. దూరంగా బస్ స్టాప్ లో నిఖిల్ లాంటి ఒక హ్యాండ్సమ్ కుర్రాడు అక్కడే నిలిచినాడు. నిఖిలే కూర్చుని రైడ్ అడుగుతాను. ఏం అడుగుతావు? బైక్ రైడ్. ఆయననే బస్ స్టాప్ లో ఉన్నాడంటే ఆయన రైడ్ అడుగుతా. నిఖిల్ అని పేరు చెప్పేవారు నాకు ఏం క్వశ్చన్ అర్థం కాలేదు. అబ్బో, అదే బస్ స్టాప్ కూర్చొని ఉన్నాడు, ఏం చేస్తావు? వెళ్ళు అక్కడి నుంచి వెళ్ళు. నువ్వు వెళ్తున్నావు, బస్ ఎప్పుడు వస్తుందా? యాక్షన్. హలో నిఖిల్ గారు, చెప్పండి అమ్మా. అంటే ఈ టైంలో మీరు ఇలా చేస్తున్నారు మళ్ళీ మీ కోసం అని. అంటే ఏం లేదు, నేను యాక్చువల్లీ రవిని. నిఖిల్ ఎవరిది? భవానీ. భవానీ ఐ డోంట్ నో. హాయ్ చెప్పింది నేనేం చేయాలి? డౌట్ వస్తుంది నాకు. నీకు అసలు టాబ్లెట్ వేసుకోమని చెప్పానా? అటు ఇటు తిరుగుతా. స్కర్ట్స్ జీన్స్ కొనుక్కుందామని షాపింగ్కి వెళ్ళినప్పుడు డాడీ వచ్చి చుడిదార్ కొనుక్కోమని అన్నప్పుడు ఆ చూడిదార్ కూడా మీరు కత్తెర తీసుకొని మధ్యలో ఇట్లా కట్ చేసి మా అన్న 220 ఇప్పించి నాకు సైకిల్ ఇప్పిస్తే మా డాడీ విలన్ లెక్క అనిపిస్తాడు. ఇప్పుడు నేనే డాడీ. ఇప్పుడు నన్ను అడుగు. మన చిన్న కొడుకు చాలా సంతోషంగా ఉన్నాడు వాడు సైకిల్ ఇప్పించినందుకు. పెద్దోడికి 220 ఇప్పించిన వాడు కూడా చాలా పెద్దోడు చాలా మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి వాడికి పల్సర్. మా అమ్మ మీద అలా పడద్దు నాన్న. ఏమైందన్నా అంత అలిగావు? సరే అయింది, సైకిల్ ఇప్పిస్తే ఏముంటాడు డాడీ? చెడ్డి వేసుకున్న వయసుకి సైకిల్ ఎక్కువరా? 220 ఇప్పిస్తే అందరు పడతారు డాడీ. 220 అంట 250 ఉంది కదా, 30 రూపాయలు ఇచ్చి 200 నెక్స్ట్ ఐఎమ్ రమేష్. హాయ్ రమేష్. రమేష్, నందిత మీద ఒక కవిత్వం చెప్పి ఇంప్రెస్ చేయాలంటే ఆమె కన్నడ పిల్లరా, ఆమెకి ఎట్లా అర్థమవుతుంది? ఒక పని చెయ్యి, ఇంగ్లీష్ లో ఇంప్రెస్ చెయ్యి. ఓకే నందిత, ఐఎమ్ ప్రపోజింగ్ యూ నౌ. అరే బర్రె దగ్గరికి వెళ్ళి పాలు పితుకుతున్నా అంట. నందిత, 1 glass water, 1 glass beer. Oh my dear, wish you happy new year. Ink is black, pen is blue, black and blue, I love you. నీ రియాక్షన్? సరే రా, ఇలా అవ్వట్లేదు. నువ్వు ఒకసారి స్టేజ్ మీద ప్రపోజ్ చేసే ఛాన్స్ ఇస్తున్నాం నీకు, పైకి రా. డాన్స్ తో చేస్తాడు. ఆగు, ఎంత మంచిగా. ఇప్పుడు ప్రపోజ్ చేస్తుంటే తెలుగులో. రెడీ? ఈ చీకట్లో లైట్ వేసాక సెకండ్. ఆకాశం నల్లగా ఉంది, నీళ్లు నీలంగా ఉన్నాయి, నా మనసు పాలలా తెల్లగా ఉంది. ఏషియన్ పెయింట్ లో పని చేసినవారా? సరే రైట్, ఇప్పుడు మళ్ళీ ఐ లవ్ యూ నందిత. మడిచి జేబులో పెట్టుకోండి. Oh shit. Vimuki, I love you. మా డాడీ ఇంట్లో పోసుకుంటుంటాడు. ఏందది? నా ముందు తాగినప్పుడు నాకు ఒక పెగ్ పోయకపోతే ఫుల్ కోపం వస్తాను. విలన్ లాగా కనబడతాడు. విలన్ లాగానా? పెద్ద డేంజర్ లాగా అనిపిస్తుంది. నెక్స్ట్. మా డాడీ నన్ను నల్లా గానీ మా తమ్ముడిని తెల్లాగంటే నాకు మా డాడీ విలన్ లాగా అనిపిస్తాడు. తెల్ల ఎట్లా కావాలో అడుగురా నిఖిల్ని. అన్నా నిఖిలనా, జర తెల్లగానికే మన మందు ఉంటుంది చెప్తావానా? తెల్లగా నల్లగా కాదు భయ్యా, మన లోపల ఉన్న స్టైల్ ఇంపార్టెంట్. చిన్న స్టైల్ మెయింటైన్ చేయి. స్టైల్ రావాలంటే ఏం చేయాలనా? అమీర్పేటలో కొనుక్కుందా? ఓకే వెరీ నెక్స్ట్ ఆన్సర్. మనం కాలేజ్ బంగొట్టి గర్ల్ ఫ్రెండ్ తో తిరిగి దొరికిపోతప్పుడు డాడీ కనిపిస్తే ఒక్కసారి నీ స్టైల్ నిఖిల్ అన్న జర చూపి. ఇట్రా ఇట్రా. నువ్వు వస్తా నీతో నడుస్తానా నేను? సరే నేను ఇలా నడుస్తాదా?
సందర్భాల్లో మీ డాడీ నీకు విలన్ లా కనిపించాడు? సినిమా ఇండస్ట్రీకి వస్తానంటే ఎందుకురా మన బిజినెస్ చేసుకో అని చెప్పి అన్నాడు. అప్పుడు నాకు నిజంగా కొంచెం హర్ట్ అయ్యి అప్పటి నుంచి ఏంటంటే ఒక 1 year దాక్కొని నేను సినిమా ట్రై చేశాను. అప్పుడు కొంచెం విలన్ అనిపించాడు.